అన్బాలయం వైద్యమునకు సంబంధించిన పనులను గురించి శ్రీ ఏడుకొండల స్వామిని తనలో కలిగిన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహ భాషణం. ఓం శ్రీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ మహావిష్ణవే నమో నమః. మహామహిమాన్విత శక్తిమండల గోపురముల ప్రతిష్ఠ మూలాన భూమిపై ప్రవేశించిన మహాకాళేశ్వరునితో కలిసి పనిచేయుటకు మహావిష్ణువైన నేను సూక్ష్మశక్తులుగా కలిసి ఉన్నాను. మహావిష్ణువు అంశమైన శ్రీ ఏడుకొండల స్వామి నాలో ఐక్యం చెంది ఉన్నారు. ఈ సమయం నుండి నేను నా మొట్టమొదటి కదలిక మొదలుపెట్టి అనుగ్రహిస్తాను. సత్యయుగ కరుణ వాకిలి తెరుచుకొనగా నా పని సంపూర్ణమగును. అగస్త్యుల వారికి నేను వాగ్దానం చేసిన ప్రకారం అన్బాలయం అను రూపంలో ఉన్న సత్యయుగ లోకంలో మానవుల దేహములను కాపాడుటకు వైద్యం అనే పనికి శక్తులను ప్రసాదిస్తాను. అనేక మూలికలు ఔషధములు చూసిన వారు శ్రీ అగస్త్యుల వారు. అయితే వారి పని తీవ్రత కారణంగా అందరూ దేవతలందరూ సహాయపడుటకు ముందుకు వచ్చారు. శ్రీ బ్రహ్మదేవుడు సత్యయుగ రచన చేశారు. నేను కూడా రక్షణా భారాన్ని స్వీకరించాను. మహావిష్ణువైన నేను ఇప్పటి నుండి శ్రీ ఏడుకొండల స్వామిని సహాయకుడిగా తీసుకొని మానవ దేహములను కాపాడే వైద్యం చేసే పనిని అంగీకరిస్తున్నాను. అగస్త్యుల వారికి తెలియని వైద్యం అంటూ ఏమీ లేదు. అయితే ఈ సమయంలో కరుణ మరియు కారుణ్యం అను రెండు వాకిళ్ళు తెరుచుకొనుటకై ఆ మహర్షి ఆది దీపమును రూపొందించి భూలోకమంతటా ప్రతిష్ఠించుటకు తపోవనం నిర్మించుటకును తన శక్తులను ప్రయోగిస్తూ ఉన్నారు. యుగ ఎల్లలో మానవ దేహములు మెరుపు తగ్గిపోయి కనిపించును. అందుకే నేను మీ దేహాలను శుద్ధి చేసుకొనుటకును ఆత్మలను పోషించుకొనుటకును ఉన్నతమైన పనులను చేపట్టాను. వైద్యం అనేది పలు విధములైన స్థితులలో వికసించును. ప్రేమను పంచిపెట్టుట వైద్యమే, ధ్యానములు చేయించుట వైద్యమే, పంచభూతాలు వైద్యమే, ప్రకృతి పర్యావరణము వైద్యమే. అయితే ఎవరికి ఏది ఇవ్వవలెనో దాని ప్రకారమే వారికి సామర్థ్యాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాను. అంటే రకరకాల డిపార్ట్మెంట్స్ చెప్పారు ఈయన. అన్ని రకాల అంటే వైద్యం ప్రేమను పంచిపెట్టడం అంటే సైకలాజికల్లీ వాళ్ళని ప్రేమతో రోగులను ట్రీట్ చేయడం, తర్వాత ధ్యానాలు చేయించటం, పంచభూతాల ద్వారా చేయడం, ప్రకృతి సిద్ధంగా చేయటం, ఇలా రకరకాలున్నాయి. అయితే తన శిష్యులలో ఎవరికి ఏది ఇవ్వాలో దాని ప్రకారమే వాళ్ళకి ఆ సమర్థత అనేది ఇచ్చి, స్కిల్స్ ఇచ్చి ఆయన అనుగ్రహిస్తాను అని అంటున్నారు. ఏడుకొండల వాని ఆశీస్సులు పొందిన ప్రియమైన శిష్యులందరూ నా శక్తులతో సరిచేయబడగలరు. ప్రకృతి వైద్యం అనేది మొదట ప్రియ శిష్యులకే అనుగ్రహింపబడును. తరువాత స్వార్థ చింతన లేక పనిచేసే వారిని ఎంపిక చేసుకొని వారికి ఉన్నతమైన మూలికల గురించి, వాటిని ఉపయోగించుకునే విధానమును గురించి వివరిస్తాను. కాలచక్రము విస్తరణ చెంది తిరుగుతూ ఉన్న కారణాన అనేక మార్పులు ఏర్పడి ఉన్నవి. మానవులందరూ పంచదేహములను కలిగి ఉన్నారు. అదే మనం పంచకోశములు అంటాము. అదే పంచదేహములు అని చెప్తున్నారు. కొందరికి భూతత్వ దేహము సరిచేయబడాలి, మరికొందరికో జలతత్వ దేహము దెబ్బతిని ఉన్నది, పలువురికి వాయుతత్వ దేహము పాడైపోయి ఉన్నది. ఉష్ణదేహమైన ప్రాణము, ఆకాశతత్వ దేహమైన ఆత్మ సరిచేయబడలేనివి అయి ఉన్నవి. అంటే వీటిని సరిచేయడము అలాంటిదేమీ ఉండదు అంటున్నారు. ఎందువలన అనగా అవి పాడయ్యేవి కావు. ఈ 3 పంచభూతాల దేహాలను అవి పాడవుతాయి, అవి సరిచేయబడాల్సి వస్తూ ఉంటుంది. కానీ ప్రాణము అది ఉష్ణదేహము, ప్రాణమయ శరీరము, ఆకాశతత్వ దేహమైన ఆత్మ, ఈ రెండు సరిచేయబడలేనివి అన్నారు. ఎందువల్లంటే అవి పాడయ్యేవి కావు అంటున్నారు స్వామి. శ్రీ మహావిష్ణువైన నేను భూ జల వాయుతత్వ దేహములు సరికావించుటకు వైద్యం అనే స్థితిని తీసుకుంటాను. నేను అందరికీ వైద్య సలహాలను ఇవ్వను. ఏడుకొండల వాని ఆశీస్సులు పొంది ఉన్న
స్వార్థరహితంగా ఉంటూ సమాజం కోసం పాటుపడే ప్రియ శిష్యులకే వైద్య విధానం అనేది బోధించబడును. మొట్టమొదటి మెట్టు లేదా మొదటి దశ వైద్యం గురించి బోధించబడిన తర్వాత ప్రతి ఒక్కరి తత్వము, గుణగణములు పరీక్షించి తెలుసుకుంటాను. ఏడుకొండల వాణి ఏడుకొండల వానితో కాంతి తంతు సంబంధం అనగా లైట్ ఫైబర్ కనెక్షన్ పొంది ఉన్న ప్రియ శిష్యులు మాత్రమే పరీక్షలకు అర్హులు. అంటే మస్ట్ బి ఆయన గ్రూప్ వాళ్ళు. ప్రేమ అనే వాకిలి తెరుచుకొనుటకు సహాయపడిన ప్రియమైన మానవులంతా అర్హులే అయినా ఏడుకొండల స్వామి ఆశీస్సులు పొందిన వారు సహజ సిద్ధంగానే వైద్య సంబంధిత గుణ స్వభావములను పొంది ఉంటారు. మీరందరూ ఈ సమయంలో సత్యాన్ని అర్థం చేసుకోవాలి. మహాదైవములు భూలోకాన్ని చేరుకొని శక్తులను కురిపించుటకై వేచి ఉన్నారు. అనేక మంది దేవతలు మానవుల దేహములలో నివసిస్తూ పనిచేస్తున్నారు. అందరూ తెలుసుకోవాలని ఈ సత్యాన్ని తెలియజెబుతున్నాను. ఏడుకొండల వానితో కాంతి తంతు సంబంధం కలిగి ఉన్న వారందరికీ మొదటి దశకు సంబంధించిన వైద్యము నేర్పించబడును. ఎంపిక చేసుకొనబడిన వారందరూ పై స్థాయిలోని విద్యలను పొందగలరు. ఏడుకొండల వాని కాంతి తంతు సంబంధం పొందని వారందరూ వైద్య సంబంధిత పనికి సహాయములు చేయవచ్చును. అంటే మిగతా అందరి శిష్యులు ఏ గ్రూపు వాళ్ళైనా అంటే ఇతర దేవతలతో కాంతి తంతు సంబంధం 12 దేవతలు ఉన్నారు కాబట్టి వాళ్ళతో తంతు సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ప్రేమ అనే సతయుగపు వాకిలిని తెరిచారు. తెరిచే దాంట్లో సహాయపడ్డారు. కాబట్టి వాళ్ళందరూ అర్హులే అయినా కూడా వాళ్ళు డైరెక్ట్‌గా ఈ వైద్యాన్ని నేర్చుకోలేరు. వైద్య సంబంధిత పనికి అంటే ఆయన శిష్యులు చేసే పనులకు సహాయమైతే వాళ్ళు చెయ్యొచ్చు. ఇండైరెక్ట్‌గా వాళ్ళు పని చేయొచ్చు. స్వార్థ చింతన లేకుండా అందరికీ సహాయపడాలనే ఉద్దేశంతో పని చేయుటయే మొట్టమొదటి ఎంపికకు మార్గం. అంటే ఇదే అర్హత అనమాట. ఫస్ట్ ఎలిజిబిలిటీ ఈ క్వాలిటీ అనమాట. తనని తాను సంపూర్ణంగా సమర్పణ చేసుకునేవారు ఉన్నత స్థితికి చేరుకొనగలరు. కాల పరిస్థితుల వలన ఏర్పడిన ఉన్నతమైన మార్పుల వలన అందరూ భావనలలో మృదుత్వం పెంచుకోవాలి. వైద్యం అనేది మొదట మానసికమైనదిగా ఉంటుంది. మనసు శాంతంగా ఉన్నవారే ఇతరుల మనశ్శాంతికై సహాయపడగలరు. సత్యలోకంలోని మొదటి భావన అనేది నమ్మకము. అంటే ఒక్కొక్క యుగానికి సర్టన్ భావనలు ఉండేలా ఉన్నాయి. సో, ఇక్కడ లోకంలో అంటే సత్యయుగంలో మొట్టమొదటి భావన అనేది నమ్మకం, విశ్వాసం. సత్యముపై నమ్మకము కలిగి ఉండాలి. సత్యమే దైవము. ఎందుకంటే అది సత్యయుగం కాబట్టి అక్కడ అబద్ధానికి చోటు ఉండదు కాబట్టి సత్యముపై నమ్మకం కలిగి ఉండాలి. కానీ మనమందరము స్టెప్ ఇన్ చేసే వాళ్ళందరం కలియుగంలో నుంచి వెళ్తున్నాం. కాబట్టి ఈ రూల్స్ అన్నీ మనకు బాగా అప్లై అవుతాయి. ఇవి తెలుసుకోకుండా మనం ఇది పాటించకుండా మనం అక్కడ లోపల ఇమడలేం. అందుకని సత్యమే దైవము, సత్యమే వైద్యానికి సంబంధించిన పరమాత్మ కాంతి అగును. ఉన్నతమైన కాలము ఉదయించి ఉన్నది. కావున అనేక మార్పులు త్వరగా సంభవించినవి. మహాకాళేశ్వరుని ఆగమనం, ఆయన కదలికలు ఈ భూమిపై ఉన్నతమైన మార్పులు ఏర్పరచును. ప్రపంచ శక్తులు ఈ భూమిపై అధికముగా ఆక్రమించుకొని ఉన్నవి. ఉన్నత ఉత్కృష్ట శక్తులు అన్నీ ఒకటిగా కలిసి పనిచేయుచున్నవి. అందరూ తమ స్వస్థితిని గ్రహించి తత్వాన్ని స్వీకరించి జీవించాలి. అన్నిటికీ కాలమే కారణముగా రూపొంది ఉన్నది. ఏడుకొండల స్వామినైన నాలో సంక్షేపించి పనిచేయుటకై ఏర్పడే మహాకాళేశ్వరుని కదలికల వలన కారుణ్య వాకిలి కూడా అతి త్వరలోనే తెరుచుకొనగలదు. అనుగ్రహముతో పనిచేయాలి అంటే సన్యాస స్థితిని పొంది ఉండాలి. అంటే సన్యాస స్థితి అంటే ఇక్కడ ఏం దండకమండలం పట్టుకొని వెళ్ళమని కాదు. లోపల ఒక డిటాచ్డ్ స్థితి అన్నమాట. వైరాగ్య స్థితి. సన్యాస స్థితిని పొందాలి. అనవసరమైన భావనలను వదిలివేయాలి. అంటే భావోద్వేగాలతో
కదిలిపోతూ ఉండకూడదు. నిరాసక్తంగా, నిర్వేదంగా ఉండాలి. వస్తువులు, ఆలోచనలు, పలుకులు, చర్యలు మొదలైన వాటిలో అవసరం లేని వాటిని వదిలివేయాలి. అలా చేసినచో శరీరము, ప్రాణము కాంతివంతమగును. మనకు అంతకుముందు గూడా ఏడుకొండల స్వామి ఇచ్చిన మెడిటేషన్‌లో గూడా ఆత్మలింగం అప్పుడో కానీ, ఈ మన థర్డ్ దీక్షలో కానీ ఇచ్చిన దాంట్లో అన్నీ వదిలేయమని ఆయన చెప్తారు స్వామి. అలా చేసినచో శరీరము, ప్రాణము కాంతివంతమగును. శ్రీ బ్రహ్మదేవుల వారు సృష్టి పనిని ఉన్నతమైన కొద్దిమంది శిష్యులకు మాత్రమే బోధిస్తారు. అంటే బ్రహ్మదేవుడు కూడా పని స్టార్ట్ చేసేస్తున్నారు యుగమార్పు పనిలో. అంటే అక్కడ సత్యయుగంలో మనుషులందరూ బతకాలి కదా! ఇంకా అదంతా మేనేజ్‌మెంట్ చేస్తున్నారు వాళ్ళు. సో, సృష్టి పనిని ఉన్నతమైన కొద్దిమంది శిష్యులకు మాత్రమే బోధిస్తారు. అంటే సృజన చేసే ఆహ్, ఏదైతే ఉందో ఆ ఉద్యోగం. దాన్ని ఎవరికి చాలామంది ఆయన బ్రహ్మ గ్రూపులో ఎవరు ఎలిజిబుల్ వాళ్ళకి క్యాండిడేట్స్‌కి మాత్రమే ఆయన బోధిస్తారట. నేను కూడా ఏడుకొండల వాని శక్తులు పొందిన స్పష్టత కలిగి ఉన్న ఆత్మలకు మాత్రమే వైద్యాన్ని అందిస్తాను. అంటే వైద్యము బోధిస్తాను. ఈ సమయంలో నా మొదటి కదలిక వికసించినది అని తెలుసుకొనండి. అందరికీ సంబంధించిన మొదటి వైద్యం అనేది దైవంపై నమ్మకం అనేది ఒకటే. ఈరోజే అందరికి చేరి ఒకే మొదటి లెసన్ ఇస్తున్నారాయన. నమ్మకం. దైవంపై నమ్మకం ఉండడం. అదే ఫస్ట్ స్టెప్. దాంతోనే సగం వైద్యం అయిపోయే మన పెద్దవాళ్ళందరూ అదే చెప్తారు. ఫస్ట్ నమ్మకం పెట్టాలి మనం దైవం పైన. ఆయన అన్నీ చూసుకుంటాడంటే మనకు జబ్బు తగ్గిపోతుందనే ఒక నమ్మకం వచ్చేస్తుంది. కాబట్టి అందరికీ సంబంధించిన మొదటి వైద్యం అనేది దైవంపై నమ్మకం అనేది ఒకటే. నా శరీరము దైవ కృప వలన ప్రకాశముతో ఉన్నది అను నమ్మకాన్ని పెంచుకొనండి. మనసు విశాలం కావాలి అను ప్రార్థనను చేసినచో ఫలితం లభించును. అంటే మనసు కుంచితంగా ఉంటే అన్నీ లాజిక్ అందరి మీద అనుమానం. అక్కడే నమ్మకం అనేది పోతుంది. తుడిచిపెట్టుకొని. ఎందుకంటే మనసు ఆహ్, భలే చిన్న మనసు. అంటే చాలా ఇరుకు మనసుగా ఉన్నవాళ్ళు విశాలంగా ఆలోచించలేరు. ప్రతి ఒక్కళ్ళని, ప్రతి దానిని అనుమానిస్తారు. వాళ్ళ దైవాన్ని చేరడం చాలా కష్టం. అలాంటి వాళ్ళకు ఇక్కడ వైద్యం చేసినా గూడా వాళ్ళకు అంత తొందరగా ఆహ్, నయం కాదు. కాబట్టి అందుకని ఫస్టు నమ్మకం. రెండోది నా మనసు విశాలం కావాలి అని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థనను చేసినచో ఫలితం లభించును. మనసు శాంతపడు విధముగా నేను కాచి రక్షిస్తాను. అంటే మనసు విశాలం చేయడానికి, ఆ మనసు పీస్‌గా అవ్వడానికి, నెమ్మది పడడానికి కూడా స్వామి కాచి రక్షిస్తాను అంటున్నారు. ఆయన పని అది. శ్రీ మహావిష్ణువైన ఏడుకొండల వాని కరుణాపూరిత ఆశీస్సులు.